హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాము, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము, ఎంతో చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆత్మ ప్రయాణం అంటే భౌతిక జీవితంలో ఎలా నడవాలి, మనలో మార్చుకోవాల్సింది ఏంటి అని చెప్పని చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో విజయలక్ష్మి మేడం గారు ఆత్మకూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ ప్రాంత విజ్ఞానం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేడం మీకు బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రామ్త. ఈ రామ్త విజ్ఞానము మన పితామహ పత్రిజీ గురువు గారు చదివి దీన్ని తెలుగులో మన పిజి రామ్మోహన్ గారి చేత అనువదింపచేశారు. ఒకసారి ఇంతటి మహావిజ్ఞానాన్ని మనకి తెలుగులో అనువదింపచేసి మనకు అందించిన పితామహ పత్రిజీ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. తర్వాత రామ్త ఈయన అమరత్వం సంప్రాప్తించుకున్న మహా యోగీశ్వరుడు. ఈయన అటువంటి జ్ఞానాన్ని, ఆయన పొందిన జ్ఞానాన్ని అంటే అధిరోహణం సశరీరంగా ఆయన అధిరోహణం చేశాడనమాట. ఆయన అమరత్వాన్ని సంప్రాప్తించుకున్నాడు కాబట్టి అటువంటి జ్ఞానం అందరికీ అందాలని ఆయన మనకి అందించాలని చెప్పి అమెరికా దేశంలో జేజెట్ నైట్ అనే ఒక మహిళ ఆమెలోకి వచ్చి మనకి ఈ జ్ఞానాన్ని పుస్తకం రూపంలో ఆమె ఇంగ్లీష్లో రాస్తే మనకి తెలుగులో అనువదింపచేశారు మన గురువు గారు. ఒకసారి రామ్త అసలు ఎవరు, ఆయన చెప్పవలసిన జ్ఞానం ఏంటి, రామ్త అంటే అసలు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన పూర్వోత్తరాలు ఏంటి అని ముందు ఆయన జీవితం గురించి మనం తెలుసుకుందాం. రామ్త 35,000 సంవత్సరాల క్రితం అతను ఈ రామ్త అనే లెమోనియన్స్ అట్లేషియన్స్ అని రెండు ఖండాల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ అట్లేషియన్స్ అంటే సైన్స్ పరంగా బాగా అభివృద్ధి చెంది మన నక్షత్ర లోకవాసులతో కనెక్ట్ అయ్యి వాళ్ళు రోదసి నౌకల్ని వాటిని తయారు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందారు. ఈ లెమోరియన్స్ అనేవాళ్ళు కొద్దిగా వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం మన భారత సనాతన ధర్మాన్ని, వేదాలు, ఉపనిషత్తులు, ఇలాగ ఆత్మజ్ఞానం, వాళ్ళు ఎక్కువగా విగ్రహాలను పూజించేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా మనము ఇప్పుడు ధ్యానం ఎలా చేస్తున్నామో మనము ఆత్మజ్ఞానం కోసం అలాగా వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండేవాళ్ళు. రూపరహితుల్ని అజ్ఞాత దైవాన్ని వాళ్ళు పిలిచేవారు. అయితే వీళ్ళు దేవుళ్ళని పూజించరు, వీళ్ళకి అసలు జ్ఞానం లేదని వాళ్ళని ఈ అట్లేషియన్స్ హీనంగా చూసేవారు. ఈ లెమోనియన్స్ అనేవాళ్ళు అట్లేషియన్ అనే ఖండానికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నౌకల్ని రోదసయానం చేపిస్తూ ఈ జ్ఞానంలో ఉంటారన్నమాట సైన్స్ పరంగా. అప్పుడు ఓజోన్ పొర దెబ్బతిని ఈ రోదసి నౌకల రసాయనిక పదార్థాల వల్ల ఓజోన్ పొర ఉపద్రవం సంభవించి మునిగిపోయిందనమాట. ఆ అట్లేషియన్ సముద్రంలో వరదలు సంభవించి సముద్రంలో మునిగిపోయింది ఆ ఖండం. తర్వాత వాళ్ళు ఉత్తర ఖండం నుంచి దక్షిణ ఖండానికి వచ్చేస్తారు వాళ్ళు. ఈ లెమోనియన్స్ కూడా ఈ అట్లేషియన్స్ వాళ్ళకి వచ్చేసారు. కానీ ఈ అట్లేషియన్స్ వాళ్ళు ఏమంటే ఆ లెమోనియన్స్ ని చాలా హీనంగా చూసేవాళ్ళు, బానిసలుగా చూసేవాళ్ళు. ఆ లెమోనియన్స్ వంశంలో ఈయన జన్మించాడనమాట రామ్త. అయితే ఆయన చాలా హీనంగా చూసే వాళ్ళ మధ్య వాళ్ళ తల్లి తండ్రి హీనంగా వాళ్ళు చూడబడే వాళ్ళ చేత వాళ్ళ లెమోనియన్స్ వంశంలో జన్మించాడన్నమాట. అయితే వాళ్ళు వీళ్ళని అసలు ఆహారం అందించేవాళ్ళు కాదంట. వీళ్ళని బలవంతంగా ఆ స్త్రీలని వాళ్ళ అమ్మ అంటే ఈయన రామ్త అమ్మని అట్లే వాళ్ళని బలవంతం చేసి
ఆమె ఇంకొక బిడ్డకు జన్మనిచ్చేలాగా చేశారు. అలా చేస్తుంటే రామ్‌తా చూస్తూ గమ్మునుండేవాడనమాట. అంటే ఆ స్త్రీలని బలవంతంగా కొట్టడాలు, తిట్టడము, వాళ్ళకి భోజనాలు అందించకుండా ధాన్యాగారాలు దాచిపెట్టేయటము, అట్లా వాళ్ళని బానిసలుగా చేయటము, అట్లా వాళ్ళని హింసించేవారనమాట. హింసిస్తుంటే చూస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మకి ఆహారం గూడా లేక ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక శిశువుని జన్మిస్తుంది. ఆహ్, వాళ్ళ చెల్లెలని, రామ్‌తాకి చెల్లెలవుతుంది. ఆమెకి పాలు గూడా ఉండేటివి కాదు. అయితే అప్పట్లో రామ్‌తా పరిగెత్తేవాడంట. బాగా ఎక్కువగా స్పీడ్‌గా పరిగెత్తేవాడు. ఆయన పరిగెత్తి ఆహారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకి పెట్టేవాడు. అంటే కొంచెం అక్కడ లాక్కొచ్చేసినట్టు తెచ్చేవాడు. అంటే వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు కదా! వీళ్ళకి ఆహారాన్ని అందించేవాళ్ళు కాదంట. బానిసలుగా చూసేవారు. అట్లాంటప్పుడు ఆహ్, ఆ తల్లి ఏమంటే ఆహారం సరిగా అందక తమ్ముడిని తీసుకెళ్ళి వాళ్ళు వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతారంట వాళ్ళు. అప్పుడు ఈయన చాలా బాధతో ఏడుస్తూ ఒక పర్వతం ఉంటే అసలు భగవంతుడు ఆ అజ్ఞాత దైవం ఎక్కడున్నాడు? ఆయన వెంటనే నాకు కనిపించాలి అని అనుకుంటాడు. ఆయన మేము ఇలా బాధలు పడుతుంటే ఎందుకు చూస్తుంది ఆ అజ్ఞాత దైవం? వాళ్ళు అలా హింసిస్తుంటే వాళ్ళని ఎందుకు సమర్థిస్తుంది? మమ్మల్ని ఎందుకు దయ చూడట్లేదు? ఎక్కడుంటాడు ఆ అజ్ఞాత దైవం అని చూస్తే ఒక ఎత్తైన పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళి పైకి పోయి ఆ అజ్ఞాత దైవంతో నేను యుద్ధం చెయ్యాలి అనుకుంటాడు. ఆ పర్వతం పైకి ఎక్కుతూ ఉంటాడు. చాలా రోజులు ఎక్కుతూ దొరికిన ఆకులు తింటూ పైకి ఎక్కుతూ ఉంటాడు. ఎన్నో రోజులకి ఆ పర్వతం పైకి చేరుకుంటాడు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. చాలా బక్కపలచగా ఉంటాడు. చాలా శక్తిహీనంగా తిండి లేక, ఇక బాధలతో చాలా వీక్‌గా ఉంటాడు. ఎక్కి కూర్చొని ఎవరు? ఆ దైవం ఎక్కడున్నాడు? వెంటనే పలకండి అని చెప్పి పెద్దగా అరుస్తాడు. నువ్వెక్కడున్నావు? నీతో నేను యుద్ధం చేయడానికొచ్చాను. నీకు ఇలా కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? అని పెద్దగా దైవాన్ని అరుస్తూ ఉంటాడు. అరిచి అరిచి ఏడ్చి కొద్దిగా మూర్ఛపోయినట్టయి అప్పుడు ఒక స్త్రీ దేవత ఆమె ప్రత్యక్షమయ్యి ఒక పెద్ద ఖడ్గము ఆహ్, ఆయన చేతికిస్తదనమాట. రామ్‌దాస్ చేతికి ఇచ్చి నా నిన్ను నీవు జయించుకో అని చెప్తుంది. అప్పుడు 14 సంవత్సరాల ఆ బాలుడిలో నిన్ను నీవు జయించుకో అంటే అతనికి అర్థం కాలేదు. అంటే ఈ ఖడ్గంతో నన్ను నేను చంపుకోవాలా అని అనుకోని ఆ ఖడ్గం చాలా పొడవుగా ఉంటుంది. ఆహ్, ఆ బాలుడికి అంటే ఇంకా పొడవుగుంటది. అసలు ఎత్తలేకపోతున్నట్టు ఉంటది. దాన్ని తీసి తలకాడ పెట్టుకుంటాడు. కొంతసేపటికి అతనిలో ఒక తేజస్సు ప్రవేశి తేజస్సులాగా లోనికి వచ్చి అతను చాలా ధైర్యంగా, చాలా బలవంతుడిగా అయినట్టు అతనికి ఎనర్జీస్ బాగా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు ఆ ఖడ్గాన్ని సునాయాసంగా పైకి ఎత్తి అప్పుడు నేను మమ్మల్ని ఇంత హీనంగా చూసిన మమ్మల్ని బానిసలుగా చూశారు కదా! వాళ్ళందరినీ నేను జయించాలి అని చెప్పి ఆ ఖడ్గం తీసుకొని ఆ పర్వతం నుంచి కిందకి పర్వతం నుంచి కిందకి దిగి వచ్చి అక్కడ ఆ లెమోనియన్స్ అనే వాళ్ళందరూ పాపం వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తారు. ఈ బాలుని చూడగానే వాళ్ళకి కొత్త ధైర్యం వచ్చేస్తది. ఆ ఖడ్గం పట్టుకొని అతనిలో తేజస్సుని చూడగానే వచ్చి పరిగెత్తి ఇతనికి సరెండర్ అయ్యి, "నీ వెనకే మేముంటాము. మేము మీతో వస్తాము" అని చెప్పి. అప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ నియంతలుగా ఉన్న వాళ్ళందరినీ ఈ వాళ్ళ ధాన్యాగారాలన్నీ కొల్లగొట్టి వాళ్ళని కిరాతకుడు లాగా వాళ్ళని ఊచకొస్తూ ప్రతి భూమి మీద 75% వాళ్ళని అందరినీ బానిసల్ని అందరినీ జయించేసి రాజ్య రాజ్యాలన్నింటినీ ఆధిపత్యం తీసుకుంది. కానీ వీళ్ళ దగ్గర ఉండే ధనాగారం తీసి వాళ్ళకి పెట్టేవాడని. పెట్టి వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా అప్పుడు వాళ్ళ దగ్గర నియంతలుగా బతుకుతున్నవారు. వీళ్ళందరూ సైనికులుగా చేరి ఎక్కడైతే బానిసలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈయన వాళ్ళపై యుద్ధం చేసి వీళ్ళకి ఆ ధాన్యాగారాలు కూలగొట్టి వీళ్ళకి వీళ్ళకి పెట్టి వీళ్ళని చూసేవాడు. అలా చేస్తూ ఉంటే ఒకసారి ఆ రామ్‌తాని ఒక
ఆ, ఒక వాళ్ళల్లోనే అట్లేషన్స్ వాళ్ళలో వచ్చి ఒకరు కత్తి తీసుకొని ఆయన్ని పొడిచేస్తారు. పొడిచేస్తే రక్తము బాగా కారిపోతూ ఆ, ఇంకా చని ఆ మళ్ళీ ఆ కత్తి లాగేస్తారు. లాగేసిన తర్వాత ఆ రక్తము బాగా ఏరులాగా పారుతుంది. అయితే అతనిలో అక్కడ ఒక జవాబు వినిపిస్తుంది, నువ్వు లేచి నిలబడు అని వినిపిస్తుంది అన్నమాట. అట్లా రక్తం కారుతూ ఉన్నా గానీ లేచి శక్తి కూడ తీసుకొని ఆ బ్లడ్ అంతా వచ్చేస్తుంటే శక్తి కూడ తీసుకొని లేస్తాడు. లేచి నిలబడతాడు. నిలబడి అప్పుడు ఎవరు నన్ను నిలబడు లేచి అన్న ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది, అది దైవం నుంచి వచ్చిందా అని వెతుకులాడతాడు. కానీ అప్పుడు అతనికి తెలియదన్నమాట. మళ్ళీ తెలుసుకుంటాడు ఆయన జ్ఞానం. ఆ లేచి నిలబడు అనింది తనలో ఉన్న ఆత్మశక్తి. తనలో ఉన్న ఆత్మే అతన్ని లేచి నిలబెట్టింది. దీనికి రామ్తా చెప్తారు, మనం ఎవరైనా కానీ అలాంటి పరిస్థితుల్లో చనిపోవాలి అనుకున్న వాళ్ళకి అప్పుడు చనిపోతారంట. లేదు, ఒక ఆశయం పైన ఎలాగైనా నేను ఈ ఆశయాన్ని నేను చెయ్యాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు, అంటే అతనికి లక్ష్యం ఏంటి, ఈ నియంత్రణ అందరి నుంచి బానిసత్వం నుంచి కాపాడాలి, నియంత్రణ దగ్గర నుంచి అని. తర్వాత లేచి నిలబడుతుంది. ఆ మృత్యుంజయుడు ఈయన అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఆ కొట్టిన వాళ్ళు భయపడి ఆయన చంపాలని ప్రయత్నించిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చి ఆ ఆ బ్లడ్ తోటి ఆ గాయాలతోటి వచ్చి ఒక స్త్రీ రాజ్యంలోకి వచ్చి అక్కడికి వచ్చేస్తాడు. ఆ స్త్రీ రాజ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడ స్త్రీలు ఏం చేస్తారు, ఖైదీ చేస్తారు, చెరసాల్లో బంధిస్తారు. అక్కడ అంతా స్త్రీలే ఉంటారండి. ఆయన అక్కడ చెరసాల్లో ఉండి అయితే ఆ గాయాలు అన్ని మాన్పుకుంటాడు. మళ్ళీ చెరసాల నుంచి బయటకు వచ్చి ఒక సాక్షిలాగా అంతా చూస్తూ ఉంటాడనమాట. అంటే అప్పుడు ఇక యుద్ధం ఆపేశాడు. ఆపేసి ఇంకా 75% అందరినీ చేసేశాడు. ఇంకా అతనికి ఎందుకో అప్పటి నుంచి ఏదో అజ్ఞాత దైవాన్ని అన్వేషించాలి, ఏదో ఉంది, ఆ ఏదో ఒక శక్తి ఉంది, ఆ ఆ శక్తిని నేను అన్వేషించాలి అనే ఒక లక్ష్యం ఏర్పరచు. ఆ అజ్ఞాత దైవం కోసం ఆయన అన్వేషించాలని రామ్తా అని పేరు అనుకుంటాడు. తర్వాత అక్కడ కూర్చొని ఆ, అందరూ వాళ్ళు వచ్చి సైనికులు అందరూ వాళ్ళకి సజెషన్ ఇస్తుంటాడు అనమాట, వాళ్ళు ఏమేం చేయాలి అని. కానీ అతనికి ఎందుకో ఇంక నుంచి యుద్ధం చెయ్యాలి అనిపించలేదు. ఈ కిరాతకంగా అందరిని చంపి ఏర్లులాగా రక్తము ఒక సముద్రం ప్రవహింపజేసినట్టు చేశాడన్నమాట. అప్పటి నుంచి ఏదో ఒక తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి, ఇది కాదు జీవితం, ఏదో ఉంది అన్వేషించాలి అని అతనిలో ఒక పట్టుదల ఏర్పడి కూర్చొని ఎక్కడికి పోకుండా ఒక రాతి మీద కూర్చొని ఆ అలాగా ధ్యానంలోకి తెలియకుండానే వెళ్తూ ఉంటారు. ఒక చోట ఒక వృద్ధురాలు ఉంటుంది. ఆమె ఒక వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడంట. అక్కడ వాళ్ళ చొక్కా తీసుకొని ఆ కొడుకు చొక్కా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఆ కొడుకు చొక్కా తీసుకొని ఏడ్చుకొని ఏడ్చుకొని ఆ కొడుకు చచ్చిపోయాడు. తర్వాత ఆమె చనిపోదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెను మరొక చోట వీళ్ళందరూ కూర్చిపెట్టి అలా చేస్తా ఉంటే అప్పుడు అనుకుంటాడు, అంత మందిని చంపినప్పుడు ఆయన కనిపించలేదు, కానీ ఈ ముసలామె చనిపోయినప్పుడు ఆ కొంత బాధేసి అప్పుడు సూర్యుడు నడినెత్తిన ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మాత్రము ఎప్పుడు సత్యంగా ఉంటావు, మేము ఎందుకు ఈ మానవులము ఇలా చనిపోతూ ఈ బాధలు భయాలు ఏమిటి. ఇప్పటి వరకు ఆయనకి భయం అనేది తెలియలేదు ఆ రామ్తాకి. ఎందుకంటే భయం లేనప్పుడే విజయం సాధించవచ్చు అనుకుంటాడు అనమాట. అంటే ఆయన చావుకు కూడా భయపడకుండా అంతమంది యుద్ధాలు చేశాడనమాట. చాలా రాజ్యాలు యుద్ధాలు చేసి 75% భూమి మీద యుద్ధాలు చేసి రాజ్యాన్ని తీసుకొని నియంత్రణ నుంచి వాళ్ళని కాపాడుతాడు. అంతమంది చనిపోయినప్పుడు కూడా అతనికి అనిపించలేదు. కానీ ఆ వృద్ధురాలు చనిపోయేటప్పుడు అతనికి ఏంటి ఒక బాధ, ఈ ఈ భూమి మీద జనన మరణాలు ఏంటి, ఈ వార్ధక్యాలు ఏంటి, అసలు శాశ్వతంగా భూమి మీద మనం మానవులకి ఉండదా మరణం లేకుండా. ఆ సూర్యుడు అడుగుతాడనమాట, నువ్వు ఉంటావు కదా శాశ్వతంగా, మాకెందుకు, మేమెందుకు మానవులం ఇలా ఈ జనన మరణాల చక్రంలో పుట్టిమిట్టాడుతాం, ఈ సత్యం దీని గురించి ఏంటి, అసలు సత్యాన్ని నాకు చెప్పాలి అని.
నాకు తెలియాలి ఆ అజ్ఞాత దైవం ఎక్కడుంది, ఆ దైవం నాకు ఈ సత్యం గురించి నాకు జ్ఞానం ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన అంటే సూర్యుని చూస్తూ అనుకుంటూ అక్కడి నుంచి లేచి మళ్ళీ ఒక ధ్యానంలో కూర్చుంటాడు. ఒక చోట చెట్టు కింద కూర్చొని ఉంటే పెద్ద గాలి వీస్తుంది. ఆ గాలిలో ఒక అమ్మాయి గౌన్ వేసుకొని ఉంటుంది. ఆ గౌను పైకి ఎగురుతుంది. ఒక పిల్లవాడు టోపీ వేయి వెళ్ళిపోతుంది, గాలికి కింద పడిపోతుంది. ఈయన అన్ని రాజ్యాధికారి చక్రవర్తి కదా, ఇప్పుడు ఈ రామ్తా అతని వస్త్రాలు పై ఉంటాయన్నమాట. ఆ వస్త్రం కూడా గాలికి కింద పడి దుమ్ము దాని మీద పడి మళ్ళీ అది వచ్చి ఈయన తల మీద పడి, అప్పుడు ఈయన కొంచెం అహంకారంగా, ఏంటి ఈ గాలి నన్ను, ఎవరు అసలు ఈ గాలి, దీన్ని యుద్ధం చేయాలంటే అది కనిపించదు కదా, కత్తి తీసుకుంటాడంట. చూడు ఎంత తెలియకుండా అహం వచ్చింది మళ్ళీ నాలో అని మళ్ళీ తను తాను సరిచేసుకొని, ఈ గాలి ఇంత ఉధృతంగా వచ్చి చూడు, రూపరహితమైన గాలి మనకు కనిపించకుండా ఇంత శక్తివంతమైంది. మనలో కూడా ఈ మానవుల్లో మనకెందుకు లేదు ఇంత శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే, అప్పుడు ఈ గాలి దైవమా అని ఆ గాలిని ఆయన స్తుతిస్తూ ఆ ప్రకృతిలో కూర్చొని ఆ ప్రకృతిలో ధ్యానిస్తూ ఆ గాలిలాగా తాను అయిపోవాలని ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. అలా 14 సంవత్సరాలు ఆయన అవిరామంగా ధ్యానం చేస్తున్న తర్వాత ఒకరోజు ఆయన శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడుదలయ్యి పైకి అక్కడ సూర్యుని దగ్గర అట్లా సూర్యుని వెనకాల కూడా లోకాలు ఉన్నాయి అని చూపించడానికి ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అయి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ బండ మీద ఆయన మృతదేహం పడి ఉంటుంది. అప్పుడు సూక్ష్మ శరీరం కొంచెం ఆ మృతదేహాన్ని అంటే మృతదేహం అంటే చనిపోలేదు, ఆ దేహం ఆయన దేహం ఉంటది. పైకి సూక్ష్మ ధ్యానం చేసి కాంతి శరీరం పైకి వెళ్ళి ఉంటుంది. సూక్ష్మ శరీరం కింద దేహాన్ని చూసుకొని వెంటనే భయపడతాడు, క్షణం భయపడతాడు. దేహం నిస్తేజంగా పడిన దేహాన్ని చూసి భయపడి తర్వాత వెంటనే వచ్చేసి మళ్ళీ శరీరంలోకి ఆ సూక్ష్మ శరీరం వచ్చి పడిపోతుంది. అంటే మనం ఆ టైంలో భయపడకూడదు అనమాట. అది కొంచెం భయపడేసరికి మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ సూక్ష్మ శరీరం ఆ యానం చేయాలని చెప్పి ఆయన మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే 2 సంవత్సరాల దాకా ఆయనకి ఆ ధ్యానంలో ఆయనకు అట్లా రాలేదండి. 2 సంవత్సరాల తర్వాత బాగా శవాసనం వేసి పడుకొని రిలాక్స్ గా హాయిగా నిద్రపోతుంటే ఆ స్థితిలో అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక కాంతి శరీరము వెళ్ళి ఎన్నో లోకాలు, అంటే సూర్యుని వెనకాల కూడా నక్షత్ర లోకాలు చాలా ఉన్నాయి, మన భూమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయని తెలుసుకుంటాడు ఆయన. ప్రతి లోకం ఆయన పోయి సూక్ష్మ శరీరయానం చేసి మళ్ళీ తన శరీరంలోకి వస్తూ అట్లా అధిరోహణం చేస్తూ ఉంటాడు. అట్లా చేస్తూ ఉన్న తరుణంలో ఆయనలో ఒక కొత్త సృజనాత్మక శక్తి, ధ్యానం చేయడం వల్ల ఆయనలో ఒక అపరిమితమైన శక్తి, పరిమితులు లేని అంటే పరిమితంగా లేని అనంతమైన శక్తి ఆయన అనుభవిస్తాడండి. ఒక సృజనాత్మక శక్తి అంటే ఆయన కళ్ళు మూసుకున్నా కానీ ఎక్కడ అంతా విశ్వంలో కనిపిస్తుంది. వాళ్ళలో ఒక సైనికుడు కాలు కింద జారి పడిపోబోతాడండి. పక్కన వెళ్ళి ఆయన శరీరంలో ఒక ఆలోచన అంతే వెళ్ళి ఆ శరీరంలోకి వెళ్ళి ఆయన కాపాడుతాడు. శత్రువుల దగ్గరకు వెళ్ళి ఆ శత్రువులు అందరి దగ్గర వాళ్ళ ఆలోచనలన్నీ కనిపెట్టగలుగుతారు. వాళ్ళ ఆలోచనలు కనిపెట్టి వాళ్ళకై వాళ్ళు ఈయన కత్తితో అట్లా యుద్ధాలు చేయకుండా వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళ ఆలోచన విధానాలలో మార్పు, అంటే ఆయన ప్రవేశించి మార్పు తెస్తాడు. లేదా వాళ్ళు మారినప్పుడు వాళ్ళకై వాళ్ళు పతనమయ్యేటట్టు చేస్తారు. ఇలా ఆయన చేస్తూ ఉంటే ఒకసారి అలా అధిరోహణం చేస్తూ ఉంటాడు. సూక్ష్మ శరీరయానం చేస్తూ మళ్ళీ ఈ శరీరంలోకి వస్తూ వెళ్తూ అలా చేస్తూ ఉంటే ఆయన కనిపించింది, ఈ జ్ఞానాన్ని నేను మా సైనికులకి అందరికీ, అజ్ఞానంలో ఉండే వాళ్ళందరికీ పంచాలి, అంటే మనలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పాలి, అనంతమైన శక్తి ఉందని నేను అందరికీ తెలియచేయాలి. అలా ఒకసారి ఆయన 64 సంవత్సరాల తర్వాత శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్న అణువులన్నీ ఆ ధ్యానంలో ప్రకంపన వేగం పెంచి ఆ కాంతి శరీరంగా మార్చుకొని అంటే ఈ బాహ్య పదార్థం అణువులన్నీ, అంటే ఇప్పుడు వాటర్ని వేడి చేస్తాను,
ఎక్కువ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ తో ఎక్కువ వేడి చేసే ఆవిరైపోతుంది. అలాగా ఈ ధ్యానంలో కూడా ఏంటంటే ఆయన ఎనర్జీ ఎక్కువ ధ్యానం చేసే కొద్దీ శక్తి పెరిగే కొద్దీ ఈ ఒక అణువులన్నీ కూడా కాంతిగా రూపాంతరీకరణ చెంది కాంతి శరీరంగా అయి ఆ భూతలం నుంచి పైకి వెళ్తాడు. వెళ్ళి తర్వాత ఆ భూతలం నుంచి మళ్ళీ ఆయన రావాలనుకుంటే ఏ తల్లి కడుపులోనూ ఆయన జన్మించబడలేదన్నమాట. ఎందుకంటే ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపంని ఆయన ఆలోచిస్తే ఆ రూపంలో మళ్ళీ భూతలం మీద ఆయన రావచ్చు. అదే రూపంలో వచ్చి జేజెడ్ నైట్ కి అని ఆమె జెడ్ నైట్ ఆమె పేరు, అమెరికా చిత్రాలు ఆమెకి కనిపించి నేను నేను పొందిన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి నీ ద్వారా అని ఆమెకు చెప్పి ఆమె ద్వారా ఈ జ్ఞానాన్ని చెప్తాను. నేను ఈ ధ్యాన శక్తితో మనం ఎవరం అసలు దైవం ఎక్కడో లేదు, అజ్ఞాత దైవం అన్వేషించడం అంటే అది చాలా మూర్ఖత్వం. మనము బయట అన్వేషించితే దైవం ఎక్కడా ఉండదు, లోపలే దైవం ఉంది అని మనకి తెలియచేయటానికి ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు అందించటానికి ఆయన వాళ్ళ సైనికులు అందరికి కూడా అప్పుడు బోధించాడు. ఆ సైనికుల్లో ఈమె ఒక ఆమె. ఆయన బ్రహ్మచారి, ఈమెను కుమార్తెగా చూసేవాడు అనమాట. అప్పట్లో ఆ 35,000 సంవత్సరాల క్రితం అందరినీ బిడ్డల్లాగా చూసేవాళ్ళు అనమాట. ఈమెను కూడా ఒక కుమార్తెగా చూస్తాడు. ఈ జన్మలో ఆమె ఒక వినయపంగా కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిపక్వత చెందిన స్థితిలో ఉంటది. ఆమెను వాకినయ్యి ఆమె చేత రాయిస్తారన్నమాట వాళ్ళు ఇంగ్లీష్ లో. ఆ పుస్తకం రామ్తా విజ్ఞానము, ఆ జ్ఞానం మనకు అందించడానికి ఆమె చాలా క్లాసులు కూడా మన అల్లా బక్షు సార్ వాళ్ళందరూ కూడా చాలా ఆమె క్లాసులన్నీ అమెరికాలో వాళ్ళు క్లాసులకి వెళ్ళేవాళ్ళు. ఆమె క్లాసులు కూడా కండక్ట్ చేసేది. అయితే ఆయన ఆ క్లాసుల్లో ఆయన చెప్తారు అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది అంటే మనము దైవాలం ఎలా అవుతాము, మనలో అంత శక్తి ఎలా ఉంటది అని మనందరికి కూడా ఒకసారి మనకి అంత స్థితి రాదనమాట. ఎలా దైవం మనం ఎలా అసలు మనలో అనంతమైన శక్తి ఉందంటున్నాడు ఎలా అని ప్రతి ఒక్కరికి మనకి ఇచ్చే ఆలోచన ఎలా అనేది ఆయన చెప్తున్నాడు. 4 స్తంభాలు, మూల స్తంభాలు ఉంటాయి. అది ఫస్ట్ మనం ఎట్లా అనే దైవాలము అనే దానికి రామ్తా చెప్పాడు. అది ఫస్ట్ శూన్యం. ఈ మూలం నుంచి వచ్చిన శక్తి శూన్యంగా ఉండేదంట ఫస్ట్. అసలు ఏమి కానీ అనంతమైన జ్ఞానం లోపల ఉండేది. దానిని వ్యక్తీకరించడానికి అవ్యక్తమైన జ్ఞానాన్ని బయటకి వ్యక్తీకరించాలి అనే ఒక ఆలోచన వచ్చిందంట ఆ శూన్య స్థితి. ఇప్పుడు ఏమీ లేదు, అక్కడ సృష్టి జరగలేదన్నమాట. శూన్యమే, అక్కడ ఏమీ ఉండదు. కానీ లోపల అంత జ్ఞానం ఇమిడి ఉంది. ఆ జ్ఞానాన్ని బయటికి వ్యక్తీకరించాలి, అవ్యక్తంగా ఉన్న జ్ఞానాన్ని అని ఒక ఆలోచన చేసింది ఆ శూన్య స్థితి. ఆ ఆలోచన చేసిన తర్వాత ఒక చిన్న కదలిక, పాయింట్ ఆఫ్ బిందువు లాగా వచ్చి చిన్న కదలిక వచ్చిందండి. ఆ చిన్న కదలికలో ఇంకొంచెం ఇంకొక ఆలోచన చేసిందంట. ఎరుక అనే అంటే నేను ఉన్నాను అనే ఉనికి, ఎరుక అనేది తెలిసిందనమాట. ఇంకొంచెం చేసేసరికి ఇంకొంచెం పరివర్తన చెందాలి, ఇంకొంచెం నేను నాలోని జ్ఞానాన్ని బయటికి తీయాలి, వ్యక్తీకరించాలి అనుకునిందంట ఒక్క ఆలోచన. ఆ ఆలోచనతో ఆ ఒక కాంతి పుంజం లాగా లైట్ బాగా కాంతి లాగా వచ్చింది ఆ చిన్న బిందువు. ఆ చిన్న బిందువు కాంతిలాగా ఎన్నో కోట్లు, ఒకటే కాకుండా ఎన్నో కోట్లుగా కనిపిస్తుంది అనమాట. అంటే తనలో నుంచి విడిపోవటం కాదు, తనే ఎన్నో కోట్ల కాంతి పుంజాలుగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ 7 దశల్లో మన సహస్రార దశలో మనం నిర్వాణ స్థితిలో ఉంటాం కదా. అప్పుడు ఆ నిర్వాణ స్థితిలో ఉన్న ఆ మూలంలో నుంచి ఇది ఎప్పుడైతే తను తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన మొదలైందో అప్పుడు పెద్ద శక్తి, అంటే ఒక అనంతమైన శక్తి విడుదలై కాంతి పుంజాలుగా లక్షల కోట్ల కాంతి
కాంతి పుంజాలు బయటకు వచ్చి అవన్నీ కూడా ఇంకా నేనేదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది నాలో జ్ఞానాన్ని బయటకి వ్యక్తీకరించాలి, అవ్యక్తంగా ఉన్న జ్ఞానాన్ని ఇంకా నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడు అక్కడ ఏమనిపించిందంటే అన్నిట్లో నేను అంతటా నేనే ఉన్నాను అనిపించింది. కొంచెం తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని 7 నుంచి 6వ తలంలోకి అంటే 6లోకి దిగినప్పుడు అప్పుడు అన్ని అంటే అంతా నేనే కనిపించారు కదా, ఇప్పుడు అన్నీ నాలో కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫస్ట్ ఉదయించింది కదా ఆ కాంతి పుంజం. ఆ కాంతి పుంజము మిగతా కాంతి పుంజాలు లక్షల కోట్ల కాంతి పుంజాలన్నీ తనలో కనిపిస్తున్నాయి. అప్పుడు ఇంకా జ్ఞానాన్ని తను వ్యక్తీకరించుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రకంపన వేగం తగ్గించుకొని ఇంకొంచెం 5వ తలంలోకి వచ్చింది. 5వ తలంలోకి వచ్చినప్పుడు అక్కడ అన్నింటిన నేనే ఉన్నాను, అన్నీ నేనే, కానీ విడివిడిగా కనిపించటం లేదనమాట. అంతట్లో నేను ఉన్నాను అని ఒకటి. రెండవది వచ్చి అన్నీ నాలోనే ఉన్నాయని ఒకటి. మూడవ దశ వచ్చి అంటే ఫిఫ్త్ దశలో వచ్చి కొంచెం అంటే ఏకత్వంలో ఉంది కదా, కొంచెం నేను వేరు అంటే ఇవన్నీ వేరు నేను అనేది అక్కడ ఏర్పడింది అనమాట. ప్రత్యేకంగా నేను ఉన్నాను, అవన్నీ వేరు అనేది. అంటే అక్కడ 4వ దశలో ఇంకొంచెం ప్రకంపన వేగం తగ్గించుకొని 4వ తలంలోకి వచ్చినప్పుడు అక్కడ సోల్ ఉద్భవించింది అనమాట. ఆత్మ అని ఉద్భవించింది. అంటే మొదట్లో శూన్యంలో ఉండేది, మూలంలో ఉండేది పరమాత్మ స్థితి. ఇక్కడికి వచ్చి సోల్ ఆత్మ అక్కడ ఆవిర్భవించింది అని చెప్తారు రామ్తా. ఇది మన అల్లాబక్షు సార్ కూడా ఈ జ్ఞానాన్ని మనకు అందించేటట్టు చెప్పారు. అక్కడ 4వ దశలో నేను ఆత్మని అని అక్కడ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఇక తను అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ఇంకా జ్ఞానాన్ని నేను వ్యక్తపరచాలి అనుకుంది. అప్పుడు కూర్చొని మళ్ళీ ధ్యానిస్తారు. అంటే అల్లాబక్షు సారు కానీ వీళ్ళు చెప్తారు, ధ్యానంలో థాట్ శూన్య స్థితి నుంచి ఉద్భవించేది జ్ఞానానికి సంబంధించింది థాట్ అంటారు. భౌతికంగా మనకి ఏవేవో ఆలోచనలు వచ్చేది థింకింగ్ అంటారు. అంటే ఇవి శూన్య స్థితిలో నుంచి ఆవిర్భవించిన థాటే మనకు జ్ఞానానికి మూలం. ఈ భౌతికంగా వచ్చే ఇవన్నీ కూడా ఆలోచనలు, థింకింగ్, ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి కాదు అని అంటారు. ఆ ఆలోచన ఎప్పుడైతే మొదలైందో ఆ 4వ దశలో ఆత్మ ఆవిర్భవించి తను ఇంకా ఏదో సృష్టించాలి అని దానికి ఒక ఆలోచన కదలికలు సృష్టించబడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాలి అని. అప్పుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలు, ఎన్నో గెలాక్సీని అప్పుడు సృష్టించబడ్డాయని. అంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ నుంచి అవి సృష్టించబడ్డాయి. వాటిల్లో ఉండేది ఆత్మే. ఈ సృష్టించబడేది మూలం నుంచి వచ్చే సృష్టించబడుతుంది చూడు, అది ఆత్మ. తర్వాత ఇంకా మన 4వ దశ నుంచి మూలాధార స్థితిలో అంటే మొదటి దశలో 2వ దశ, 3వ దశ, 2వ దశ, 1వ దశలో కావాలంటే కొన్ని ఆత్మలు 7వ సహస్రారం నుంచి దిగలేదండి. వాళ్ళందరూ దేవతాది స్థితిలో అక్కడే ఉండిపోయారు. కానీ ధైర్యం చేసి ఇక్కడికి దిగిన ఆత్మలే చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు దైవం కంటే వాళ్ళు భయపడి మాయకు లోబడి మళ్ళీ జ్ఞానాన్ని మర్చిపోతాము అని చెప్పి ఆ తలం నుంచి వాళ్ళు దిగలేదండి. కానీ ఎంతో ధైర్యం చేసి దిగిన వాళ్ళము మానవులుగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళము చాలా గొప్ప వాళ్ళు. అంటే అక్కడి నుంచి వచ్చిన సోల్స్ ఆత్మ నుంచి ఆవిర్భవించి, ఆత్మ దగ్గర నుంచి ఆవిర్భవించి తర్వాత ఈ భూమిని కూడా సృష్టించింది ఎవరో కాదు, మనమే. అక్కడే సృష్టికర్తలు ఎవరో కాదు, మనమే. ఆ ఆత్మ అక్కడ ఆవిర్భవించింది. ఆ ఆత్మ నుంచి ఆలోచన మొదలయ్యి ఈ భూమి కూడా ఆవిర్భవించింది. ఈ భూమిని కూడా మనమే సృష్టించాము. ఆ సూర్యుని కానీ, సూర్యశక్తిని తీసుకొని మనం మానవులం జీవిస్తున్నాం. ఆ సూర్యుని కానీ, చంద్రుని కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలను కానీ అన్నింటినీ సృష్టించింది మనమే అని చెప్పి, అక్కడి నుంచి భూమిని సృష్టించింది కూడా మనమే అని చెప్పి, ఆ తర్వాత భూగ్రహం మీద ఒక చిన్న రాతిలో చైతన్య శక్తి తక్కువ స్థాయిలో చిన్న రాయిలో
రాయిగా జన్మిస్తుందంట భూమి మీద. చిన్న రాతి నుంచి ఇంకా నేను తెలుసుకోవాలి, ఇక్కడ నుంచి ఇంకొంచెం నేను జ్ఞానం ఆవిర్భవించుకుంటుందన్నమాట, ఇంకొంచెం తెలుసుకోవాలని వ్యక్తీకరించడానికి తను అనుకున్నప్పుడు ఆ రాతి నుంచి ఒక చిన్న మొలకలు ఏర్పడతాయి, మొక్కలు మొక్కలు. ఆ మొక్కలు చిన్న చిన్న నీటిలో నుంచి చిన్న నీరు, ఆ నీటిలో నుంచి ఒక్కొక్క మొక్క పెద్ద పెద్ద వృక్షాలుగా కూడా వస్తాయి. చెప్తారు ఇప్పుడు కూడా ఈ వృక్షాల్లో కూడా చైతన్య శక్తి ఉంది. అంటే మనం ఎప్పుడైనా పోయి కొంచెం ఆ చెట్లని కౌగిలించుకొని మన ప్రేమతత్వాన్ని చూపిస్తే అది మనకు ఒక ప్రకంపన వేగం, అంటే ఒక లోపల ఒక ఎనర్జీ ఉంటది. అంటే కొంచెం ఒక ఏం చెప్తారు, మనకి ఒక ఆనంద స్థితి ఏర్పడుతుంది అనమాట, అది కౌగులించుకోగానే అంటారు. నిజం, చెట్ల దగ్గరికి పోయి మనం ప్రేమతత్వంతో, అంటే దానిలో ఉండేది మనమే కాబట్టి మనకి ఆ ఒక జ్ఞానం మాట, అంటే మనం ఉన్నాము అనేది మనకు తెలియదు కదా ఇప్పుడు భౌతికంగా, దానిలో కూడా మనమే అనే జ్ఞానాని కోసం వాళ్ళు ఆ రామ్తా అట్లా చెప్తున్నారంటే అప్పుడు అది కూడా ప్రతిస్పందిస్తుందంట. దానిలో కూడా చైతన్య శక్తి ఉంది కదా తక్కువ స్థితి. ఆ వృక్షం నుంచి తర్వాత పక్షి జాతి, పక్షుల నుంచి జంతువులకి, అలా చైతన్య శక్తి పెంచుకుంటూ జంతువుల వరకు వచ్చింది. జంతుజాలం నుంచి తర్వాత ఇంకా పరిణితి చెంది జ్ఞానం ఇంకా వ్యక్తీకరించాలి అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మానవ జన్మకి ఫస్ట్ చింపాంజీలు అంటారు, కానీ దానిలో నుంచి రాలేదు, అలా ముందు జన్మించాము, తర్వాత మనం మళ్ళీ జన్మించాము అని చెప్తారు. ఎలా అంటే ఒక రోజా పువ్వు మనం సృష్టించాము, ఒక రోజా పువ్వు అంటే అప్పుడు ఆత్మ సృష్టించింది అనుకో, రంగు, దాని వాసన, దాని అందము, అవన్నీ కావాలంటే ఇంకా కొంచెం ఎనర్జీని పంపించి ఇంకా కొన్ని వేల రోజా పూలు, రంగురంగులు సంపెంగులు, ఎన్ని రకాల పూలు తోటలో ఉంటాయో అలాగే మనం కూడా అన్ని రకాలుగా మానవులము అంతమందిగా జన్మించి అందరిలో, అంటే ఆ రోజా పూల్లో సువాసన, మల్లెపూల్లో వాసన, మల్లె వాసన, అలాగా రకరకాల వాసనలు ఎలాగో మనలో కూడా మానవుల్లో మనం కూడా రకరకాలుగా రకరకాల అనుభవాలతో మనం జన్మ తీసుకుంటాం ఈ భూమి మీద. ఫస్ట్ జన్మించిన వారు దేవతలు కానీ మన అందరిలో మంచి గుణాలు ఉంటాయి. తర్వాత మన ప్రకంపనా వేగాలు తగ్గిపోయి ఇక్కడ ఇదే శాశ్వతమని మనం అనుకొని మనము ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోయి మనము దేవతలము అనేది కూడా అంటే ఆ దైవశక్తి స్వరూపులము, దైవత్వం మనలో ఉందనేది కూడా మర్చిపోయి మతాలను సృష్టించుకొని నీదా మతము నాదా మతం అని చెప్పి మతద్వేషాలతో ఉంటూ ఇంకా జ్ఞానంలో పడిపోతూ మన ప్రకంపన అంటే శక్తి, అంటే ప్రకంపనలు అంటే శక్తి, ఆ శక్తి మనం తగ్గిపోయే కొంది మనలో భయం, బాధ, ఒకరినొకరు ఒకరినొకరు చంపుకోవడము, తిట్టుకోవడము, ఆ మతం గొప్పదంటే మీ మతం గొప్పదంటే మేము గొప్ప వాళ్ళము, మీరు తక్కువ, ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ, ఇలాంటి అజ్ఞానంలో కొట్టుకుంటూ మనం తక్కువ స్థాయికి దిగజారాము అని చెప్తారు. అసలు మీరు అద్దం ముందు నిలబడి దైవం ఎక్కడా అనుకున్నప్పుడు ఆ అద్దంలో కనిపించేదే మీరు దైవాన్ని మీలోనే దర్శించండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, పరిమితమైన జ్ఞానం, మనం అక్కడి నుంచి వచ్చి ఆ జ్ఞానాన్ని మర్చిపోయి ఇక్కడ నాది నీది ఇదే శాశ్వతం ఇది అని దీనిలో మనం బాగా అడక్ట్ అయిపోయాము. అంటే దానిలోనే ఇక్కడి నుంచి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడలేదు. అసలు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ జననమరణాల చక్రాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే జ్ఞానం తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. అంటే ధ్యానం అనేది కూడా మర్చిపోయాం, బాహ్యంగా పూజలు చేసుకుంటూ ప్రతి జీవిలో కూడా అప్పుడు నేను సృష్టించిందే, ఇది నా సహోదరులు, అంటే నేనే ఆత్మని, వాటిల్లో నేనే ఉన్నాననేది కూడా మర్చిపోయాము అని చెప్తాడు. మనకు శాకాహారం ఎందుకు భుజించమని చెప్తాడంటే వాటిల్లో ఆ మూగజీవుల్లో కూడా ఆత్మే, అవి సృష్టించుకుంది మనమే, వాటిని బాధ పెడితే ఆ బాధ కూడా మనమే, అంటే ఆ అనుభవించే బాధ కూడా మనం అనుభవిస్తాము. అంటే అవి మనం ఒకటే, ఒక టమోటాలో గింజలు చాలా ఉంటాయి, టమోటా ఒకటే కదా,
అలాగా ఆత్మ పదార్థాలు మనము అవి ఒకటే అనేది మర్చిపోయి వాటిని చింతించి ఆ రక్త మాంసాలతో కూడింది తింటాం. ఆయన మన పితామహ పత్రిజీ ముందు శాకాహారం ఎందుకు చెప్పాడంటే దాని మూలం ఇదే. రామ్తా కూడా ప్రతి జీవిని ప్రేమతో చూడాలి, అవి వాటిల్లో ఉండేది కూడా ఆత్మే అని మనకి ఈ రకంగా విజ్ఞానాన్ని ఇక్కడ ఇస్తారు. అంటే మనం ఎలా దైవాలు అని మనకి ఒకసారి డౌట్ వస్తుంది. మనము త్వరగా నెగిటివ్ గా ఆలోచిస్తాం. అందుకని మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఆ మూలంలో నుంచి వచ్చాము, ఆ మూలం నుంచి ఆవిర్భవించిన వాళ్ళం. ఈ జంతువుల కంటే వాటికి అవే చంపుకొని తింటూ ఉంటాయి. మన ఆహారము శాకాహారంకి మనం ఇలా నిర్మితమయ్యాము. ఈ మానవులంలోనే దైవత్వం ఉంది, కానీ మనకి మాట్లాడే శక్తిని మనకిచ్చాడు. కానీ జంతువులకి వాటికి కూడా ఆలోచన శక్తి ఉంటదంట. అంటే బాధ, భయము అవి వాటికి కూడా ఉంటాయి. కానీ మనకి మాటల ద్వారా చెప్పుకునే ఎనర్జీ మనకుంది. ఇంకా కాస్త బాగా ఆలోచించి జ్ఞానాన్ని తీసుకునే శక్తి మనకు. అంటే మన పరిణామ క్రమంలో ఎక్కువ మనం అంటే మన మానవులు ఎంత ఇక్కడ ఎట్లా డెవలప్ అయ్యారో చూడండి. ప్రతిదీ సృష్టించింది మనమే. ఇక్కడ ఆ దేవాలయాలు కట్టింది మనమే, ఆ విగ్రహాలు చెక్కింది మనమే, పెద్ద పెద్ద ఈ రైళ్లు కానీ వాహనాలు కానీ అన్ని మనమే, మన మానవులే సృష్టించాము. మానవుడే మహనీయుడు, మహాత్ముడు. అంటే దైవం కూడా ఈ సృష్టికర్త ఎవరు? మనమే. మనలో నుంచి వచ్చే మేధాపరమైన శక్తి ఎంత ఈ భూగోళం మీద మనం అన్ని ఎట్లా నిర్మించుకున్నారు, ఎంత సాంకేతిక అన్ని డెవలప్ చేసుకుంటున్నాం. కానీ అంతర్గతంగా మనలో ఉన్న అంతర్గత శక్తిని మాత్రం మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాము. అంటే మనలో ఉన్న ఆ దైవం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, మనం బయట ప్రపంచంలో వెతుకుతున్నాం. మనం ఇక్కడ బాహ్యంగా ఇక్కడ దైవాన్ని దర్శించలేము. ఎక్కడ వెతికినా దైవం కనిపించదు. మీరు చేసే పూజలు వ్యర్థము. అంటే బాహ్యంగా దైవం లేదు, మన లోపల మన అంతర్గతంగా దైవం ఉంది అని రామ్తా చెప్తారు. మనం మనం ధ్యానం చేసి మనం సాధన చేస్తే మనం అసలు తెలుసుకొని జ్ఞానాన్ని ఎక్కువ సాధన చేసిన జ్ఞానం లేకపోతే మళ్ళీ మనము అజ్ఞానంలోనే పడిపోతాం. అందుకని మన గురువు గారు మనకేం చెప్పాడు? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇలా మనం అందరం కలిసి చర్చించుకోవాలి. సజ్జన సాంగత్యం, ధ్యానము ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారంటే జ్ఞానం కోసం. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటే జ్ఞానంలోనే మనం ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాం. అంటే ఈ బాధ, భయము ఇవన్నీ మనకు కనిపించవు. మనలో అపరిమితమైన శక్తి ఉంది. మనం అనంతమైన ఆ విశ్వం ఎక్కడైతే ఆవిర్భవించిన మూల శక్తిలో నుంచి ఎంత శక్తి ఉందో ఆ శక్తి మనలో కూడా ఉంది అని మనం తెలుసుకోలేదు. ధ్యానం ద్వారానే శక్తిని మనం మేల్కొల్పవచ్చు. అధిరోహణం చేసుకున్న మా మహావతార బాబాజీ కానీ ఎందరో మహానుభావులు మనం ఈ భూతలం మీద ఉండి వాళ్ళు అధిరోహణం చేశారు. అంటే అమరత్వం సంప్రాప్తించుకున్నారు. ఎప్పుడు వాళ్ళు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ జన్మ లేకుండా అంటే తల్లి కడుపులో జన్మించకుండా వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు మళ్ళీ ఏ రూపాన కానని ఇత్తేశ్వరిగిరి కూడా ఒకసారి యోగానంద పరమహంసకి అలాగే దర్శనమిస్తారు. అప్పుడు ఆయన చనిపోయారు కదా ఎట్లా అంటే, లేదు నన్ను చూడు అని చెప్పి చెయ్యి పెట్టి ఇస్తాడనమాట యోగానంద పరమహంస. అప్పుడు పట్టుకొని చూస్తే అప్పుడు చెప్తాడు, మేము మా ధ్యాన శక్తితో ప్రకంపన వేగం పెంచుకొని ఈ భూతలం మీద ఏ శరీరంతోనైనా మేము మీకు దర్శనమిస్తాము. అంటే ఇప్పుడు ఏ వాహనమైనా మేము అంటే వాహనాలు ఏ జీవితం అయినా ఎలా కావాలనుకుంటే అలా ధ్యాన శక్తితో ఆ ప్రకంపన వేగం పదార్థ నిర్మాణం చేసుకొని మీకు మేము దర్శనమిస్తాము అని చెప్పి. అంటే మేము మళ్ళీ భూతలం మీద వస్తాం. ఆ పనులు మేము ఇక్కడ చేయవలసింది ఏమైనా ఈ భూమి మీద ఉంటే వాటి అంటే మనల్ని పరివర్తించే క్రమంలో వాళ్ళు మనకి ఏదో ఒక రూపాన కూడా వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తుంటారన్నమాట. అంటే వాళ్ళకి మరణం లేదు, ఆత్మకు మరణం లేదని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? శరీర ప్రకంపనల వేగం పెంచుకొని మన ఎనర్జీని పెంచుకొని ఆ కాంతి శరీరంగా మార్చుకొని మనం పైలోకాల్లో కూడా వెళ్ళి అక్కడ మనం ఎన్నో లోకాలు ఉన్నాయి దర్శించవచ్చు.
ఎంతో జ్ఞానం తెలుసుకోవచ్చు అని రామ్తా మనకు చెప్తుంది. మీరు దైవాన్ని ఎక్కడో అన్వేషించు, మీలోనే దర్శించండి, మీరే ఆ దైవం అని ఆయన చెప్తాను. ఆమె ద్వారా జ్ఞానం ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని అందించాలని అల్లా భక్తులు సార్ అయితే ఇది ఎన్నో చాలా ఎపిసోడ్లు రామ్తా విజ్ఞానం అని మనకు దీంట్లో మనకి టైం వచ్చింది కాబట్టి ఇది క్లుప్తంగా మనం క్లుప్తంగా కొంచెం కొంచెం తీసుకున్నాం. అసలు అధిరోహణం అంటే ఏంటి, అమరత్వం ఎలా సిద్ధించుకుంటారు అంటే మనం దైవాలము అనే అది మర్చిపోయాం. మనలో ఉన్న శక్తిని మనం మేల్కొల్పండి, మనలో అనంతమైన శక్తి ఉందని కూడా మనం దాన్ని నమ్మట్లేదన్నమాట. అంటే మనం విశ్వసించలేదు. ఇలా ఉన్నప్పుడు మనం అసలు దైవాలం మనం ఎందుకు కాదని ఆయన అంతంగా శూన్యం నుంచి మనం ఎలా వచ్చాము, మనం ఇక్కడికి ఎందుకు ఈ పరిణామ క్రమంలో అంటే ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, పక్ష జాతి నుంచి మనం మానవ జాతి పరిణామ క్రమము ఇలా వచ్చిందని మనకి రామ్తా వివరించాడు. అంటే శూన్యం మహా మూల చైతన్యం, ఆ పరబ్రహ్మం, ఆ పరంధామం మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మన ప్రకంపన ఎనర్జీ శక్తిని తగ్గించుకుంటూ ఒక్కొక్క తలం నుంచి మనం మొదటి మూలాధార చక్రంలోకి వచ్చాం. అదే 7 చక్రాలు అని మనలో యాక్టివేట్ అంటే ఈ జ్ఞానాన్ని మనలో ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయ్యే కొద్ది మనకి ఒక్కొక్క డిఎన్ఏ దాన్ని యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మనకి ఇవి అసలు ఎంతో మంది మహానుభావులు ఈ భూమి మీదకి వచ్చారు, కానీ వాళ్ళు మనకు జ్ఞానాన్ని ఉపదేశించడానికి వస్తే మనం వాళ్ళని హింసించి చంపేశాము. ఇప్పుడు సోక్రటీస్ని చంపేశారు విషం ఇచ్చి, ఓషోను చంపేశారు, ఓషోకు కూడా విషం ఇచ్చారండి. ఇలా ఎంతో మంది మీరు జ్ఞానాన్ని అందించడానికి వస్తే చంపేశారు. నైనా మీరు విగ్రహాలను పట్టుకోండి. వెంకయ్య స్వామి మనకి వచ్చాడు, సాయిబాబా వచ్చాడు, మనం ఎవరిని జ్ఞానం అడగలేదు. మనం ఎంతసేపటికి మనకు మన ఉద్యోగాలు కావాలి, మనకు డబ్బులు కానీ, మన ఆర్థిక సమస్యలు దీనిలో ఇమిడిపోయి వీటి గురించే మనం అడుగుతున్నాం. కానీ మనము ఏ సాధన చేస్తే ఈ భూమి మీద జనన మరణ చక్రాల నుంచి తప్పించుకొని ఈ అజ్ఞానం నుంచి బయటపడతామో ఆ సాధన చేసి ఈ అనారోగ్య సమస్యలు కానీ, వార్ధక్యం అంటే ముసలితనం, ఇప్పుడు చూడండి కొంచెం మనకు వయసు అయిపోతుందంటే, ముసలితనం వచ్చిందంటే ఆ కాళ్ళు నొప్పులు, ఈ నొప్పులు, ఈ అనారోగ్యాలు మొదలయ్యాయి, నడవలేమని ముందుగానే మనం ఫిక్స్ అయిపోతున్నాం. కానీ మనల్ని నడిపించేది ఆత్మశక్తి నడిపిస్తుంది. మన లోపల ఉండే మనము ఆ దైవాలము, మనం ఎవరమో కాదు, ఆ దైవశక్తి మనలో ఉంది అని మనం ఎప్పుడైతే దాన్ని విశ్వసిస్తామో అప్పుడు ఇప్పుడు అనారోగ్యాలు వచ్చినా కానీ హీల్ చేసుకునే శక్తి ఆత్మశక్తే మనల్ని హీల్ చేస్తుంది. అంత చేసుకుంటే కూడా కాసుకొని చెప్పున్నాను. స్వస్థితితోని స్వస్థత చేకూరుతుంది. స్వస్థితి అంటే మనం ఆత్మ పదార్థాలను, మన స్థితితో ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మనలో ఉండే అజ్ఞాతమైన ఆ దైవమే మనం, ఈ శరీరమే ఒక క్షేత్రము, శక్తి క్షేత్రము అని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకు వార్ధక్యం అనేదే రాదంట. అంటే ముసలితనం, ఈ ముసలితనం రాదు. తర్వాత మనకు భయము అంటే మనం ఏదో మనల్ని ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో మనం పూజలు చేస్తే ఏ దేవుడో వచ్చి మనల్ని కాపాడుతాడు, ఇవన్నీ కూడా వీరు ఎవ్వరి మీద ఆధారపడబడలేదు, ఎవరిని మీరు ఆశించబడలేదు అని రామ్తా చెప్తారు. అసలు మనలోని ఈ ఆత్మశక్తి మనం పోయి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆత్మశక్తిని ఎప్పుడైతే మర్చిపోతామో మనం చెక్కిన ఈ విగ్రహాలని దైవత్వం అక్కడ ఉందని మనము మన శక్తిని అంతా అక్కడ దారబోసేస్తున్నాం, ఇవే మాకు. కానీ ఇక్కడ మనలో ఆత్మశక్తి నిర్వీర్యం అయిపోతుంది. అందుకని ఎప్పుడైతే మనం ఆ దైవశక్తిలో ఉండే అంటే ప్రతిదీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆ బ్రహ్మ పదార్థమే మాది అంటే ఊహించుకొని మనం ఇలా జరుగుతుంది అని అక్కడ సృష్టి చేసుకోవచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు ఆయన. సృష్టిలో సంపద కానీ, ఆరోగ్యం కానీ అన్ని ఎక్కడి నుంచి అంటే మనలో నుంచే, ఎక్కడో బయట లేదు. మన ఆలోచన విధానమే, మన ఆలోచనలే మన దేవతలు అంటారు చూడండి. అంటే ఆ ఆలోచనే భగవంతుడండి, అంటే దైవం ఎక్కడో కాదు. మళ్ళీ బాహ్యంగా వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అది ఇలా అనేది ఆలోచించడం అంటే దాని ద్వారా మనం ఏమి సాధించలేము. శూన్య స్థితిలోకి వెళ్ళి మన అంతరంగంలో మనం ధ్యానిస్తూ ఉంటే అక్కడ చైతన్యం ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు వాస్తవం. ఈ రెండు గనక
తోడైతే మనం మనం ఏదనుకున్న రియాలిటీ అంటే వాస్తవంగా దాన్ని సృష్టించుకోవచ్చు. సృష్టికర్తలు కూడా బ్రహ్మ అంటే ఎక్కడో లేదు, మనమే. ఆ బ్రహ్మ కూడా మనమే. అంటే మన వాస్తవాలని మనమే సృష్టించుకుంటున్నాము అనేది ఇక్కడ ఆయన చెప్తారు. తర్వాత ఇంకా రామ్తా చెప్తారు, మీరు ఎక్కడైనా అపరిమితమైన జ్ఞానం అంటే అపరిమితమైన శక్తి, అనంతమైన శక్తి నాలోనే ఇమిడి ఉంది, నేనే ఆ దైవాన్ని అని మీలో వచ్చేంత వరకు మీరు ధ్యానం చేసి మీరు కూడా నాలాగే అమరత్వం సిద్ధించుకోవచ్చు. నా శరీరము అమరత్వం సిద్ధించుకునే సహజ స్థితి కలిగి ఉంది అని అనుకోమంటాడు ఆయన. ఆలోచనని థాట్ని రిలీజ్ చేయమంటారు. అప్పుడు మనకి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడకుండా ఇలాగా ఈ జ్ఞానాన్ని ఎక్కడైతే ఇట్లా అపరిమితమైన జ్ఞానం, అనంతమైన శక్తి, ఇటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి, మనం మనలో ఉండే ఆ దైవాన్ని మనం తెలుసుకోవాలి అనే తపన మనకు మొదలై దాన్ని మనం ఏ మెడిసిన్ కూడా మనం వాడబడలేదు. దానికి నేనే నిదర్శనం. అంటే ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఒక అనారోగ్యం సంభవించినా కానీ బయట వెతుకులాడుతున్నాము. అంటే తట్టుకోలేం చిన్నదానికి కూడా. అక్కడికి వెళ్తే మనం అక్కడ మందులు వాడితే తగ్గదు. కానీ రామ్తా చెప్తాడు, ఎక్కడయ్యా దైవం మీలోనే ఉందయ్యా, ఆ దైవమే మీ శరీరాన్ని నడిపిస్తుంది, ఆ దైవమే సరిచేసుకుంటుంది, మీరే ఆ దైవం, మీరు బయట ఎందుకు వెతుకులాడతారు అని ఆయన చెప్తారు రామ్తా. ఇంకా చాలా టూకీగా క్లుప్తంగా చెప్తున్నాను. చాలా పెద్ద పుస్తకం అది. మన వాళ్ళు అల్లా బక్షు సారు ఎపిసోడ్లుగా చాలా యూట్యూబ్లో చాలా చక్కగా ఉంది. నేను టూకీగా చెప్పాను. కొంత కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా డౌట్స్ ఉంటే దీని మీద అడగొచ్చు. ఇంకా దీని గురించి రామ్తా విజ్ఞానం చాలా ఉంది, దాన్ని క్లుప్తంగా తీసుకొచ్చాను. మనకు ఈ పుస్తకం అసలు అందరు చదవాల్సిన పుస్తకం. అంటే అమరత్వం సంప్రాప్తించుకోవచ్చు, అంటే అధిరోహించవచ్చు. ఈ భూమి మీద మరణం లేదు, మనం అమరత్వం ఎట్లా సంప్రాప్తించుకోవచ్చు అనేది చాలా ఆయన అసలు మనమే దైవం, మనము ఎక్కడో అజ్ఞాతంగా వెతకబడలేదు, అనంతమైన శక్తి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఖచ్చితంగా మీరు నమ్మి దాన్ని ధ్యానించి మన అంతర్గతంగా మనలోకి మనం ప్రయాణం చేస్తూ ధ్యానిస్తే, నేను అమరత్వం సిద్ధించుకోగా మీరెందుకు సిద్ధించుకోలేదు అంటే ఒక కిరాతకుడుగా ఉండి తాను అంత గొప్ప స్థాయికి ఎదిగిన మహోన్నతమైన వ్యక్తిగా, మహోన్నతంగా ఈరోజు మనకొచ్చే ఇంత జ్ఞానాన్ని ఉంటే ఎవరైనా ఎలా ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దీన్ని మళ్ళీ మనం ఇలా ధ్యానం చేసి మార్చుకొని మనలో శక్తిని మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనం అమరత్వాన్ని సిద్ధించుకోవచ్చు, అధిరోహణ శక్తిని మనం సిద్ధించుకోవచ్చు అని ఆయన చెప్తాడు రామ్తా విజ్ఞానం. చాలా బాగా చెప్పారు మేడం. అంటే మరణం అంటే మామూలుగా అమరత్వంగా ఉండడం ఎలా జీవించాలి, ఏంది తను ఎలా వెళ్ళాడు, చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఆయన చెప్పేది ఒకటే, మీరు పూజలు చేసి బయట వెతకొద్దు. ఆ విగ్రహాలు, ఆ దేవాలయాలు కట్టింది మనమే, కాకపోతే అంతా సృష్టి క్రమంలో భాగమే. కానీ ఆ అజ్ఞాతంగా దైవం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ దైవం ఎవరో కాదు, అసలు మీరేనంటాడు ఆయన. నేను ఆయన రూపం మనకు చూపించడు, ఎందుకంటే ఆ రూపాన్ని పట్టుకొని మనం పూజలు చేస్తామండి. రూపం లేదు. ఇప్పుడు కూడా మీరు జ్ఞానం తెలుసుకున్న నన్ను వదిలేయండి అంటాడు. మీ శక్తి మీద మీరు ఆధారపడండి, మీ జ్ఞానం మీద మీరు ఆధారపడండి. అంటే బయట ఏ శక్తి మీద మీరు ఆధారపడవద్దు. ఎవరో వచ్చి బయట మన గురువు గారు కూడా చెప్పాడు, అప్పో దీపో బావ, మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అని. అలాగే బయట ఎక్కడా లేదు, మనలోనే ఈ జ్ఞానం ఉంది. మనమే దైవాలం. అసలు అద్దం ముందు నిల్చోండి, మీరు ఎవరో మీకే తెలుస్తుంది, ఆ దైవం మీరే అని చెప్తారు రామ్తా గారు. బాగా చెప్పారు మేడం. చాలా గొప్ప జ్ఞానాన్ని చాలా గొప్పగా చాలా అద్భుతంగా అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ మేడం ఎవరైనా కూడా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. చాలా అద్భుతంగా చెప్పాడు మేడం రామ్తా విజ్ఞానం. నిజం చెప్పాలంటే అమరత సిద్ధి ఆ బుక్ చాలా గొప్పగా ఉంటది. ఎందుకంటే అవును మేడం, ఇంకో బుక్ కూడా ఉంటుంది. అసలు ఈ రామ్తా విజ్ఞానం కూడా పెద్ద పుస్తకం, అది క్లుప్తంగా లాక్కో. అమరత్వం జన్మ హక్కు అని
మనకి అల్లాబక్షి గారు ఆయన చెప్పే ధ్యానాన్ని బాగా చెప్తారు ఆయన. నా కానీ శరీర సహజత్వం అమరత్వం, అమరత్వం నా శరీర సహజత్వం అని చెప్తాడు ఆయన. అమరత్వం నా శరీర సహజత్వం అని. అంటే నా శరీరానికి సహజంగానే అమరత్వం సిద్ధించుకునే శక్తి ఉంది అని. అదే మేడం, ఇప్పుడు మీరు కూడా అదే చెప్పారు. ఇప్పుడు క్లాస్ అంతా చెప్పేది దైవాన్ని మనం ఏదనుకుంటే జరుగుతుంది. రామత గారు అదే చెప్పారు. ఎందుకంటే ఆయన గాలిలోను అగ్నిలోను అన్నిట్లో మమైకం అయిపోయారు ఆయన. అవన్నీ ఆయన టెస్ట్ చేసుకున్నారు. ఆయన ఆ టెస్ట్ చేసుకొని ఆయన ఏదనుకుంటే అది అయిపోయేవారు. వాయువులకు వాయువు అయిపోయారు, నీటిలో. అంటే అంత సిద్ధి మనందరికీ ఉంది. దైవం ఎక్కడ ఎతికివారు. ఆయన కూడా ఎతికితే లాస్ట్ ఎక్కడ ఆయన లోపల ఉంది అంటే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది అని తెలుసుకున్నారు ఆయన. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని లోకానికి ఆయన పరిచయం చేశారు. నిజంగా అంటే నువ్వు ఎంతకాలం జీవించే హక్కు నీకే ఉంది. నువ్వు అనుకుంటే జీవించగలుగుతావు. నీకు మీరు అన్నారు కదా వయసు అయిపోతుంది, నాకు ముసలితనం అనేది అదే తీసేయమంటారు ఆయన. అవేమి వద్దు అసలు. నీకు వయసు సంబంధం లేదు. ఎంతైనా నీ కణాలు, నీ శరీరం, నీ దేహాన్ని నువ్వే నడిపించుకోవచ్చు. నీ దేహాన్ని ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు. దేనైనా కానీ శక్తి మీకే ఉందని ఆయన అంత బాగా చెప్తారు. నిజంగా మీరు అంత నాలెడ్జ్ని కూడా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని చాలా ఈజీగా ఇచ్చారు మేడం. అంటే చెప్పవలసిన జ్ఞానాన్ని అని చెప్పారంటే మీరు ఒక్కరోజు అయ్యే బుక్ కాదు ఇది. అంతా మీరే దైవం, మీరు దైవాన్ని దర్శించండి అనేది చదువుతుంటే మేడం అసలు అందరూ కూడా ఆ బుక్ చదవండి. చాలా ఎక్సలెంట్. అసలు మనల్ని మనం మర్చిపోయి అసలు మనం ఆ సహజ స్థితిలోకి వచ్చేస్తాం. మామూలుగా గాలినే ధ్యానించి ఆయన గాలి అయిపోయాడు, కానీ ఆ గాలి కూడా మనమేనంటాడు ఆయన. గాలి కూడా వేరు కాదు, నేను గాలిని ధ్యానించి ఆ గాలినే అయ్యాను అంటే ఈ పంచభూతాలు కూడా మనమే అంటాడు. అంటే అట్లా ఆ బుక్ కానీ ఇంత క్లుప్తంగా మనకి చిన్నదిగా ఉంది, కానీ బుక్ చదివితే ఇంకా బాగా దాన్ని క్లుప్తంగా మనం తీసుకొని ఆ జ్ఞానాన్ని అందుకుంటే మనకు చాలా అవసరం. ఎన్ని మార్లైనా చదవచ్చు ఆ జ్ఞానాన్ని. అది అసలు ఆ బుక్ ఒక్కసారి చదివేది కాదు. అసలు ఒక్కసారి చదివితే మనకి ఎక్కదు అసలు. అంటే మనం దాన్ని పట్టుకోలేము. అది ఎన్నో తీసుకుంటూనే ఉండాలి. చదువుతుంటే బాగా అంటే మీరు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నాలెడ్జ్ బాగా ఇచ్చారన్నాం. ఎందుకంటే అంత అద్భుతంగా చెప్పారు. ఆ నాలెడ్జ్ నిజంగా చెప్పారంటే అది ఒక రోజులో చెప్పే బుక్ కాదు, ఒక రోజు తీసుకున్న నాలెడ్జ్ కూడా కాదు. కానీ అందులో ఏదైతే కొద్దిగా ఇంపార్టెంట్ అనేవన్నీ ఏరి ఆ బుక్ని మాకు ఇవాళ మీరు వివరంగా ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే అద్భుతంగా చెప్పారు. అది ఏదైతే రామత విజ్ఞానమో ఆయన ఏ విధంగా ఇదయ్యారని చెప్పేసి నిజంగా గొప్పగా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీలైతే ఇంకా ఇంకొకసారి ఇంకొన్ని వివరంగా అందిస్తారని అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లాస్ట్లో ఆయన అంటే ఆయన లాస్ట్లో శరీరంతో వెళ్ళిపోయారా లేకపోతే? మేడం ఆ శరీరాన్ని ఇప్పుడు నీళ్లు ఉంటాయి కదా, నీళ్లు పదార్థం కదా, దాన్ని వేడి చేస్తాం కదా. తక్కువ వేడి చేస్తే పైకి ఆవిరి వస్తుంది చూసారా. తర్వాత ఎక్కువ వేడి చేసి నీళ్లు మనం కొద్ది నీళ్లు పెట్టి వదిలేసి బయటికి రా, నీళ్లు ఉంటాయి ఆవిరైపోతుంది మొత్తమా. నేను ఒక రోజు నీళ్లు పెట్టాను మేడం గిన్నెలో, మర్చిపోయాను. నాకు దాని నుంచి ఈ జ్ఞానం కొంత చూడండి. ఆ నీటి ఆవిరి వచ్చి 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 నీళ్లు మొత్తం ఆవిరై పైకి వెళ్ళిపోయినాయి. అలాగే ఈ శరీరాన్ని కూడా ఆయన ధ్యానం చేస్తూ ఆ ఒక్క వేడి శక్తిని తీసుకున్నప్పుడు వేడి ఆ ప్రకంపనతో ఈ ప్రతి అణువును కాంతిగా రూపాంతరీకరించేది. ఈ పదార్థము కాంతిగా ఆవిర్భవించి కాంతి రూపంగా చేసుకుని ఒకే కాంతిగా బయటికి వెళ్ళిపోతాడన్నమాట. ఈ ఆవిరి ఎలా వెళ్ళిపోయింది, నీరు పదార్థం కదా, ఈ పదార్థాన్ని కూడా ఆయన రూపాంతరీకరణ చెందించుకున్నాడు. ఏంటి, కాంతి రేణువులుగా ఈ అణువుల్ని పరమాణువులుగా చేర్చి ఆ పరమాణువుని ఇంకా సూక్ష్మాణువులుగా కాంతి రేణువులుగా ఆయన కుచించుకొని కాంతి శరీరధారై పైకి వెళ్తాడంట. ఆయన మళ్ళీ కావాలంటే ఆ అణువుల్ని ఆయన ఆ పరమాణువుని అణువులుగా చేసి ఆ అణువుల్ని మళ్ళీ ఇలా పదార్థంగా రూపాంతరీకరణ చెంది అదే రూపంలో భూమి మీద ఈ భూతలం మీద ఆయన్ని దర్శించవచ్చు. జేజే నైట్కి అలాగే దర్శనం ఇచ్చాడు. ఆయన ఇచ్చి నువ్వు ఈ జ్ఞానాన్ని అందించమన్నాడు. ఎక్సలెంట్. అది ఎన్ని ఎపిసోడ్లు విన్నా కానీ అంత బాగుంటది. కానీ మనకి టైం దొరికినప్పుడల్లా ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటే, కానీ ఆ జ్ఞానాన్ని అందించడానికి ఆయన మనం ఎంత తపన పడతా ఆ మహానుభావులు వచ్చి అంటే మనం ఈ భూమి మీద బాధలు పడుతుంటే ఇలాగా చూడలేక వాళ్ళు
అందిస్తుంటే అందుకునే జ్ఞానం కూడా మనకి ఇంకా ఆ మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ బిజీలో. దీంట్లోనే మనం సాలెగూడుకులో చిక్కుకున్న సాలెపురుగులాగా మనం దీంట్లోనే ఇరుక్కుంటున్నాం కానీ దాన్ని మనం అందుకోలేకపోతున్నాం. కానీ ఎంతో మంది మహానుభావులు అమరత్వం సిద్ధించుకున్నారు. విశ్వేశ్వరగిరి గారు, మహాతార బాబాజీ, మన సీతాదేవి గాని, రాములు వారు గాని, వీళ్ళందరూ కూడా శరీరం విడవలేదు మేడం. వాళ్ళు కూడా సీతాయనంలో చూడండి మీరు, ఆమె కూడా అక్కడి నుంచి మాయమైపోద్ది. అంటే అక్కడి నుంచి వీళ్ళు కాంతి శరీరదారులు వెళ్ళిపోతారు, శరీరం అక్కడ ఉండదు. అంటే శరీర పరంగా పోతారని కాదు, ఆ ఒక అణువుని పరమాణువుని కాంతి రేణువులుగా చేసుకొని ఇప్పుడు నీరు ఆవిరి రూపంలో బయట ఎట్లా వెళ్తది, అలాగే వాళ్ళు అలా వెళ్ళిపోతారనమాట, ఆవిరిలాగా. అంటే కాంతి శరీరం అయ్యి వెళ్ళిపోతారు. మళ్ళీ దాని రూపాంతరం మళ్ళీ బాహ్యంగా పదార్థంగా జన్మ తీసుకోరు వాళ్ళు. ఇంకా తల్లి జన్మ తీసుకోకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా, ఇప్పుడు మనకు దేవుళ్ళు చూపిస్తారు చూడు, కృష్ణావతారంలో కృష్ణుడు సినిమాలు ఎక్కడైనా కృష్ణుడు గోపికల దగ్గర అక్కడ అంతా ఉంటాడు కదా, ఆయన రకరకాలుగా ఎన్నో కృష్ణులు కనిపిస్తారు కదా. అలా వాళ్ళు ప్రతి చోట ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ తపస్సు వాళ్ళ శక్తితో రూపాంతరీకరణ చెంది మనకు బాహ్య పదార్థంగా ఇట్లా బాహ్యంగా కూడా దర్శనమిస్తారు. కాంతి శరీరదారులై ఉంటారు. అది అలా మనం కూడా చేసుకోవచ్చు అంటాడు. ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. అంటే ఒక కిరాతక జన్మ తీసుకొని నేను ఇలా అయినప్పుడు మీరు ఎందుకు కారు, మన అంతకు ముందు జీవితం ఎలా ఉన్నా సరే మనం జ్ఞానం తెలుసుకొని సాధన ద్వారా ఇది చేసుకోవచ్చు అని చాలా వివరంగా ఇది మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. నిజమే. థ్యాంక్ యూ. చైతన్యం అంటే ఏ రూపమైన తీసుకోవచ్చు, ఒక జంతు రూపమైన తీసుకోవచ్చు, మనిషి రూపమైన, ఏది అంటే అదే అంటారు కదా, కృష్ణుడిగా పిలిస్తే కృష్ణుడు, యేసుగా పిలిస్తే యేసు, అల్లాగా పిలిస్తే అల్లా. అంతా రూపం అంటే ఇక్కడ నామరూపాలు ఏమి లేవు, చైతన్యమే అక్కడ ఉంది. ఈ చైతన్యం ఏ రూపమైన ధరించవచ్చు శక్తి ఉంటది. అది మనకి ఉంది. మన దేవుళ్ళు అనుకుంటా, ఆ దేవుళ్ళకి వాళ్ళకి ఉంది, మనకి లేదనుకుంటారు. కానీ ఎవరికైనా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ జ్ఞానం అందుకునే శక్తి ఎంతమందికి ఉంటది అనేది అది వాళ్ళ యొక్క నాలెడ్జ్ బట్టి ఉంటది, స్థితి బట్టి. ఓషో అసలు భగవంతుడు దైవము శక్తి స్వరూపం, వ్యక్తి కాదు, ఒక శక్తి అంటాడు. ఇప్పుడు కరెంటు ఒక చిన్న బల్బు వెలుగుతుంది, ఒక పెద్ద మోటార్ లో వెలుగుతుంది, ఇంకా చూడు ఇంకా పెద్ద ట్రాన్స్ఫారం లో ఉంటాయి, పెద్ద పెద్ద మోటార్లు, పెద్ద పెద్ద ఇది ఫ్యాన్లు అన్ని తిరుగుతుంటాయి. చిన్న బల్బు కాడి నుంచి, అంటే చైతన్య శక్తి అంటే కరెంట్ అక్కడ తక్కువ వోల్టేజ్ తో చిన్న బల్బు పెడతారు, ఆ చిన్న బల్బులో పెద్ద వోల్టేజ్ పెడితే ఉండదు కదా. అట్లా మన చైతన్య శక్తి కూడా మనం తీసుకునే దాన్ని బట్టి, మనం దాన్ని తెలుసుకునే దాన్ని బట్టి, మన ప్రకంపనల వేగం, మనం శక్తిని పెంచుకునే దాన్ని బట్టి మనలో అపరిమితమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న కరెంటే పెద్ద మోటార్ని వెలిగిస్తుంది, ఎంత లైట్లు వచ్చేస్తాయో చూడండి, ఎన్ని ఇల్లులో ఒక చిన్న బల్బులో వచ్చిన కరెంట్. అలాగే మన చైతన్య శక్తి కూడా ఎక్స్పాండ్ అవుతుందంట. అది ఆవిర్భవించేటప్పుడు కూడా అది ఎక్స్పాండ్ అయ్యి అలా చిన్న చిన్న రేణువులుగా ఆత్మ పుంజాలుగా అంటే ఇచ్చి అలా జన్మలు ఎన్నో లక్షల జీవరాశులుగా జన్మ తీసుకుందన్నమాట ఈ భూమి మీద. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చక్కగా అందించారు మేడం ఒక గొప్ప జ్ఞానాన్ని. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి.